ఒక పచ్చని పల్లెలో ఒక నల్లటి కన్నయ్య, వీడేనండి మా అన్నయ్య. ఎంత ఇష్టం అంటే మాటల్లో చెప్పలేను. ఇంతకీ మా వదిన ఎవరో అని ఆలోచిస్తున్నారా? ఇదిగానండి తినే మా వదిన. పేరు మౌని. తను ఎంత అమాయకురాలో నేను చెప్పే కన్నా ముందుకు మీరే చూస్తారులేండి. అంతేకాదండోయ్, మా అన్నయ్య చేసే చిల్లర పనులకి మా వదిన అమ్మాయికత్వానికి ఏకం చేసే బాధ్యతలు మనవేనండో. ఇంతకీ మనమే అంటున్నానని మరెవరో అనుకోని ఆశ్చర్యం పడకండి. అన్నయ్యకి వదినికి మధ్య ఉన్న ప్రేమని కలిపే లీలని. లీలా అంటే ఎవరో కాదండి రోయ్, నా పేరే లీలా. వీళ్ళిద్దరిని కలిపే క్రమంలో ఆనందం పక్కన పెడితే వచ్చే లాభాల కన్నా వస్తున్న కిక్కే వేరు. అలాగని వాళ్ళిద్దరి మధ్యలో కలిపే బ్రోకర్ ని కాదండోయ్, నీకు ఫుల్ ఎంటర్టైన్ ఇచ్చే క్యారెక్టర్ లీలని. ఇంతకీ వీళ్ళు గోలా ఏంటి అనుకుంటున్నారా? బావా మరదల ప్రేమ మధ్యవర్తికే లాభంగా మామ. తలనొప్పిగా ఉందిరా, టాబ్లెట్ తెచ్చివా. తెలుసా నువ్వు చూడాలంటే ప్లీజ్ రా, మెడికల్ షాప్ లో వదిన ఉంది, నువ్వు వెళ్తే చాలు. వదిన యాంజరయ్యా యాన్ చేస్తున్నా. సర్లే. నా ఫోన్ ఏది? హలో, చెప్పే. సారీ మౌని. ఏమైంది లీలు? హెడ్ఏక్ టాబ్లెట్ కోసం మా అన్నయ్య షాప్కి వస్తున్నాడు. మీ అన్నయ్య మా షాప్ దగ్గరికి వస్తున్నాడా? అయితే భూకంపమే. ప్లీజ్ వాడు రానన్నాడు, వదినకి చెప్పానని అన్నాను. చేసాడే, వచ్చేసాడే. బావా కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. అమ్మయ్యా. బావా అని పిలిచింది నిన్నేనంటరా అన్నయ్య? ఏం మాట్లాడుతున్నావు లీలు? అవును, నువ్వు వింటుంది నిజమే అన్నయ్య. మరి ఆ రోజు ఫోన్లో యాక్చువల్లీ నిన్నే బావా చేంజ్ అని పిలిచి సిగ్గుతో డైరెక్ట్ గా పిలవలేక ఫోన్ లో నీతో మాట్లాడినట్టు కాల్ చేసిందంటరా. డైరెక్ట్ గా కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేకపోయింది. ఏమో అయ్యో అయ్యో పిచ్చి పట్టి పిచ్చినా కొడక పిచ్చోళ్ళ తయారయ్యో. నిజమే పిచ్చి ఎదవా మెంటల్ నా కొడక పిచ్చినా. ఉసే నువ్వేం చేస్తావు నాకు తెలీదు, నువ్వే నన్ను కాపాడాలి. ఏం మాట్లాడుతున్నావే? నిన్న మా అన్నయ్య చేసే ఎగస్టల్కి ఆట పట్టిద్దామని. ఆట పట్టిద్దామని? నువ్వేం చేస్తున్నావే చెప్పే బాబు, నన్ను టెన్షన్ పెట్టకు. నిన్న మీ షాప్ దగ్గరకు వచ్చినప్పుడు బావా అంటూ పిలిచామంట కదే. పిలిచాను కానీ మీ అన్నయ్యని కాదు, మా బావని. అదేనే కానీ ఏంటే? బావా అని పిలిచింది నిన్నే. సడన్ గా తిరిగి చూసేసరికి భయంతో ఫోన్ లో మాట్లాడుతున్నట్టు మేనేజ్ చేశానే. అయ్యో పిచ్చివద్దు, ఎందుకలాగన్నావే? అసలే మీ అన్నయ్య ఏదోలా చూస్తుంటాడు, ఏమనుకున్నాడో ఏమో.
అరే అన్నయ్య ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఇంతవరకు ఇంట్లో నన్ను రాకపోయేసరికి వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళా. అందుకే అప్పుడప్పుడు ఉండాలి ఇంట్లో. వీళ్ళకే వచ్చిన అవకాశాలన్నీ చేయి జారిపోతాయి. అయ్యో అవునా? ఈ నవ్వు చూసి మంచోడు పిచ్చోడు అనుకుని అర్థం కాక చేస్తున్నా. రే కన్నయ్య, ఇదేం ఆఖరి చూపు కాదు, మళ్ళీ వస్తాం. అక్కడ అత్త వెయిటింగ్. మళ్ళీ వస్తుందా? ఏరా ఏమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేసినావా ఏంటి? సర్ప్రైజా? సరే సరేలే. లీలా పద వెళ్ళిపోదాం పద. ఓకే. కన్నయ్య నిజంగా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తే వాడికి అంత సీన్ లేదు. 5 రూపాయల చాక్లెట్ 5 రోజులు తినే రకం. హా చెప్పరా అన్నయ్య. మీకోసం సర్ప్రైజ్ ఎదురు చూస్తుంది. నేను చెప్పానా, ఇక చాలు. వాడు ఏదైనా చేస్తాడని నాకు అర్థమైంది. అసలు ఏం ప్లాన్ చేస్తాడు? అసలు లేనిపోని థాట్స్ అన్ని నువ్వే క్రియేట్ చేసావు. నేను రాను, నాకు సంబంధం లేదు. ఏ ఆపు, మా అన్ని పాలు పెడతామంటే తెచ్చే రకం కాదు. నీకు ఇంకేటి ఇస్తాడు సర్ప్రైజ్? నీ పిచ్చి కాకపోతే. అలా కాదే, ఏ అబ్బాయి అయినా అమ్మాయి కోసం ఏదైనా చేస్తాడు కదా. అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోక. నిజంగా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుంటే అదే నిజంగా జరిగితే నువ్వేం చెప్తే నేను అది చేస్తాను. నిజంగా ప్రామిస్? ప్రామిస్.